ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారని. ఆ గెస్ట్ ఎవరు కాదు, జబర్దస్త్ లేడీ గెటప్ ఆర్టిస్ట్ హర్షిత్ మనతో ఉన్నారు. అవమానించిన వాళ్ళు ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్, పెద్ద ప్లాట్ఫామ్ లో మీరు నటిస్తున్నారు. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంతకు ముందు జెమినీ టీవీలో అవి చేసేటప్పుడు కొంచెం రిసీవింగ్ పలకరించడం, అరే మనోడు జబర్దస్త్ చేస్తున్నాడు ఇలా అని. జబర్దస్త్ అసలు అవకాశం ఎలా వచ్చింది ఫస్ట్ మీరు? పంచప్రసాద్ గారికి నేను కొన్ని పిక్స్ పంపించడం జరిగింది. పిక్స్ అండ్ నేను చేసినటువంటి అన్న కాల్ చేశారు, ఓకే మా టీంలోకి రండి అని చెప్పి. కానీ లేడీ గెటప్ ఆర్టిస్ట్ అంటే రెడీగా అవడం ఇవన్నీ తీసుకోవడం చాలా కష్టం కదా, ఎలా మొత్తం మెయింటైన్ చేస్తున్నారు ఇవన్నీ? ఈ లేడీ గెటప్ కి నార్మల్ గా ఊరికి అలా వచ్చేసి అలా ఉంటే కూడా దానికి ఒక అందం అనేది. ఇమానిల్ అన్న స్కిట్స్ అంటే మీకు ఆల్రెడీ తెలిసింది, మంచి ట్రెండింగ్ లో ఉంటాయి, మంచిగా వెళ్తుంటాయి కాబట్టి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారని. ఆ గెస్ట్ ఎవరు కాదు, జబర్దస్త్ లేడీ గెటప్ ఆర్టిస్ట్ హర్షిత్ మనతో ఉన్నారు. ఆయన చాలా కష్టపడి ఇవాళ జబర్దస్త్ స్టేజ్ కి ఎక్కడం జరిగింది. చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఆయన చాలా ఈవెంట్స్ కూడా చేస్తున్నారు. ఆయన తన జర్నీ ఎలా ఉంది, ఇండస్ట్రీలో ఇప్పుడు ఎలా ఉంది, చాలా సంవత్సరాల తర్వాత జబర్దస్త్ ఎక్కడం, తన లక్ష్యమే లేడీ గెటప్ ఆర్టిస్ట్ గా మారిందే జబర్దస్త్ కోసం. మళ్ళీ ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎలా ఉందో తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నాం. ఓకే, చాలా కష్టపడి చాలా అవమానాలు పడి ఇవాళ ఈ స్టేజ్కి వచ్చారు. అసలు ఇప్పుడు ఎలా ఉంది మీ లైఫ్? స్టార్టింగ్ అంటే ఇంకా తెలిసిందే, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ఇప్పుడు చాలా అంటే చాలా బాగుంది, అప్పటి మీద ఇప్పుడు చాలా బాగుంది, ఇంకా బెటర్ గా అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ లేడీ గెటప్ గా వేసినప్పుడు అంటే చాలా మందికి తెలుసు, ఫస్ట్ లేడీ గెటప్ గా వేసినప్పుడు అవమానించిన వాళ్ళు ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్, పెద్ద ప్లాట్ఫామ్ లో మీరు నటిస్తున్నారు. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళు ఏమైనా కామెంట్స్ కానీ ఇప్పుడు చేస్తున్నారా? స్టార్టింగ్ లో అంటే ఎవరికైనా అవి ఉంటాయి ఖచ్చితంగా. బట్ ఇంకో విషయం ఏంటంటే ఈ లేడీ గెటప్ కి ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి అవమానాలు అనేవి. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఏదో ఒకటి అంటా ఉంటారు. బట్ ఇప్పుడు ఇంతకు ముందు జెమినీ టీవీలో అవి చేసేటప్పుడు కొంచెం రిసీవింగ్ ఉండేది. బట్ ఇప్పుడు ఇంకా ఎక్కువగా మాట్లాడడం, పలకరించడం, అరే మనోడు జబర్దస్త్ లో చేస్తున్నాడు ఇలా అనేసి అందరు ప్రతి ఒక్కళ్ళు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. ఓకే, అవకాశాలు ఇప్పమని ఎవరైనా అడుగుతున్నారా? చాలా మంది అడుగుతున్నారు. బట్ అవకాశం అనేది ఎట్లా ఉంటుందో తెలిసిందే కదా, రావాలంటే చాలా కష్టం. అంటే చాలా మందికి ఏంటంటే తెలీదు, అంటే ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని ప్రతి ఒక్కరికి తెలియదు. అక్కడ ఉండేసి నాకు అవకాశం కావాలి అంటే రాదు కదా, వచ్చి ట్రై చేయాలి, ఏదైనా చేస్తా ఉంటే అవకాశం అనేది వస్తుంటుంది. ఓకే, ఆయన చూస్తే గనక లేడీ గెటప్ ఆర్టిస్ట్ గా వేసుకున్న తర్వాత చాలా బాధపడ్డారు కొన్ని రోజులు, ఎందుకంటే అవకాశాలు లేవు అని. అండ్ అవకాశం వస్తున్నప్పుడు కొన్నిసార్లు మనకు అవకాశం వచ్చినప్పుడు రెండు బ్యాలెన్స్ చేయలేకపోతుంటాం. అలాంటి సందర్భాలు ఎప్పుడైనా అయినాయా? అంటే రెండు అంటే ఒక మంచి ఆఫర్ వస్తుంది, ఇంకొకటి చిన్న ఆఫర్ వస్తుంది. కాకపోతే చిన్న ఆఫర్ ఫస్ట్ బుక్ అయి ఉంటామా, తర్వాత మంచి ఆఫర్ వదులుకోవాలా, ఇది ఆఫర్ అట్లా? అంటే మనం ఒకళ్ళకి మాట ఇచ్చినప్పుడు, ఒక కమిట్మెంట్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా అది చిన్నదైనా పెద్దదైనా మనం చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి కొంచెం అనేది బాధ అనేది ఖచ్చితంగా ఉంటది. బెస్ట్ ఆప్షన్ వచ్చినప్పుడు వదులుకున్నానే అని కొంచెం బాధ అనిపిస్తుంది. ఓకే, అండ్ రీసెంట్లీ చూస్తే గనక ఇన్స్టాగ్రామ్ లో మొత్తం వైరల్ అవుతున్నాయి, చాలా వ్యూస్ కూడా వస్తున్నాయి మీకు. కానీ ట్రాన్స్జెండర్ అనే కంటెంట్ ఎందుకు తీసుకున్నారు మీరు ఇన్స్టాగ్రామ్ లో? అంటే చాలా ఉన్నాయి, కామెడీ అవన్నీ ఉన్నాయి కదా, మీరు ట్రాన్స్జెండర్ గా ఒక అంటే అక్కడ జరిగే సంఘటనలు ఎవరైతే ఎదుర్కొంటారో లైఫ్ స్టైల్ అవే చూపెడుతున్నారు ఎందుకు? అంటే మీరు చూసారో చూడలేదో, దాని కింద కూడా చాలా నార్మల్ కంటెంట్స్ కూడా ఉన్నాయి. బట్ నార్మల్ కంటెంట్స్ తో పాటు ఇది కూడా ఒక కంటెంట్ అని చూపియాలి అనేసి తీసుకున్నాను తప్ప, బట్ అదే కంటెంట్ చేయాలి అని అయితే తీసుకోలేదు. నార్మల్ కంటెంట్స్ ఆల్రెడీ సినిమా బ్యాచిలర్స్ అని అలా కంటెంట్స్ కొన్ని తీసుకున్నాను. దాని తర్వాత ట్రాన్స్జెండర్ కంటెంట్ తీసుకున్నాను. అంటే వాళ్ళని కూడా మనం కూడా స్పెషల్ గా చూపియాలి, అంటే వాళ్ళలో కూడా కొన్ని కష్టాలు ఉంటాయి అని ఆ విధంతో చూపించాను. ఓకే, స్క్రిప్ట్ ఎవరు రాస్తారండి? స్క్రిప్ట్ నేనే రాసుకుంటాను. సూపర్. డైరెక్షన్ నేనే చేసుకుంటాను, ఎడిటింగ్ నేనే. కాకపోతే కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదంటే ఇంకా ఫ్రెండ్ వేణు అనేసి తను చేస్తారన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ లక్షల్లో ఎమ్ములలో వెళ్తున్నాయి మీ వ్యూస్ అన్ని, ఎలా ఫీల్ అవుతున్నారు? ఒకప్పుడు వెళ్ళాలంటే వీడియో ముందుకు వెళ్ళకపోయేది, ఇప్పుడు వెళ్తున్నాయి, మళ్ళీ ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మనం పడే కష్టానికి ప్రతిఫలం అనేది ఒక వీడియో కదిలినప్పుడే ఆనందం అనిపిస్తుంది. చాలా ఇంతకు ముందు ఏంటంటే వీడియోస్ పెట్టినప్పుడు దాన్ని కూడా కష్టంగా చేసేవాడిని. నేను ఎడిటింగ్ చేసుకొని రాసుకోవడం, అందరినీ గ్యాదర్ చేసుకొని ఒక వీడియో చేయాలంటే నలుగురు ఉంటేనే ఒక వీడియో అవుతుంది.
అలా చేసుకోవడం, కానీ వ్యూస్ వెళ్ళేవి కాదు. ఇప్పుడు వెళ్తున్నప్పుడు ఏంటంటే ఓకే, ఇంకా బెటర్ గా చేయాలి అనే ఆలోచన ఇంకా వస్తుంది. అంటే వ్యూస్ వెళ్తున్నాయి కాబట్టి ఇంకా దీనికన్నా బెస్ట్ ఇవ్వాలి, ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అన్నట్టు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఈవెంట్స్ ఎలా ఉన్నాయి? ఈవెంట్స్ ఆఫర్స్ ఎలా వస్తున్నాయి? ఈవెంట్స్ బాగానే ఉన్నాయి. జబర్దస్త్ చేస్తున్నప్పటి నుంచి ఇంకా బాగా వస్తుంది. బాగా వస్తుంది. ఓకే, ఇప్పుడు ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారా? చాలా అండి, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రౌడ్ అనేది, ఈ ప్రౌడ్ అంతా వర్తించేది నాకు ఒక అవకాశం ఇచ్చినటువంటి ఇమానియల్ అన్న, మా ఇమానియల్ టీమ్ లో నేను చేస్తున్నాను. అయితే ఈ అవకాశం ఇవ్వాలంటే కూడా తక్కువ విషయం కాదు. అంటే మనల్ని నమ్మి ఒక క్యారెక్టర్ ఇవ్వాలంటే కూడా నాకు అవకాశం ఇచ్చాడు. తన రుణం అయితే నేను ఎలా తీర్చుకోవాలో చెప్పలేని మాటల్లో అయితే హ్యాపీ. ఓకే, జబర్దస్త్ అసలు అవకాశం ఎలా వచ్చింది ఫస్ట్ మీద? నాకు అవకాశం అన్నది, నేను ఇంతకు ముందు జెమినీ టీవీలో, జీ తెలుగులో వాటిలో చేస్తా ఉన్నా. దాని తర్వాత ఏంటంటే నేను పంచప్రసాద్ గారికి నేను కొన్ని పిక్స్ పంపించడం జరిగింది, పిక్స్ అండ్ నేను చేసినటువంటి వీడియోస్. దాని ద్వారా ఇమానియల్ గారికి రిక్వెస్ట్ చెప్పడం జరిగింది. తర్వాత అన్న కాల్ చేశారు, ఓకే మా టీంలోకి రండి అని చెప్పారు. అలా నాకు అవకాశం వచ్చింది. అలా అవకాశం వచ్చేసింది. నేను చాలా అంటే చాలా అక్కడ నుంచి ఫోన్ కాల్ వచ్చినప్పుడు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి నేను స్ట్రగుల్ అవుతా వచ్చినప్పుడు ఒక పెద్ద ప్లాట్ఫామ్ దొరికినప్పుడు ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా నేను అక్కడ నుంచి ఫోన్ రాగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా. ఓకే, ఇప్పుడు దాదాపు 1 year దగ్గరకు వచ్చింది కదా? 1 year. సూపర్. నెక్స్ట్ మంత్ నుంచి 1 year. ఎలా ఉంది రిసీవింగ్? ఇప్పుడు బయట వెళ్ళినప్పుడు ఏమంటున్నారు జనాలు? అంటే ఇప్పుడు చాలా వరకు గుర్తుపడుతున్నారు ఫస్ట్. ఎందుకంటే ఇమానియల్ అన్న స్కిట్స్ అంటే మీకు ఆల్రెడీ తెలిసింది, మంచి ట్రెండింగ్ లో ఉంటాయి, మంచిగా వెళ్తుంటాయి. కాబట్టి చాలా వరకు బయటకు వెళ్ళినప్పుడు ఫొటోస్ దిగడం కానీ, పలకరించడం కానీ ఇంతకు ముందు తక్కువ ఉండేది. ఇప్పుడు చాలా రెస్పెక్టబుల్ గా మాట్లాడుతున్నారు బయట. వేరే తెలియని వాళ్ళు కూడా, అంటే ఒక ప్లేస్ కి వెళ్తాం, ఒక విలేజ్ కి వెళ్ళి ఏదైనా షార్ట్ ఫిల్మ్ కావచ్చు, వెబ్ సిరీస్ ఏదైనా షూట్లు జరిగినప్పుడు అక్కడికి వచ్చి లేడీస్ ఉంటారు కదా, చాలా చాలా పలకరిస్తారు. మీరు మంచిగా రెడీ అవుతున్నారు, మంచిగా చేస్తుంటారు, చూస్తున్నాము, అది మంచిగా రిసీవింగ్ బాగుంటుంది. కానీ లేడీ గెటప్ ఆర్టిస్ట్ అంటే రెడీగా అవడం, ఇవన్నీ తీసుకోవడం చాలా కష్టం కదా, ఎలా మొత్తం మెయింటైన్ చేస్తున్నారు ఇవన్నీ? మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు మనం ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు అన్ని క్యారీ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీ లేడీ గెటప్ ఎలా క్యారీ చేస్తున్నారు అన్న కదా, ఈ లేడీ గెటప్ కి నార్మల్ గా ఊరికి అలా వచ్చేసి అలా ఉంటే కూడా దానికి ఒక అందం అనేది రాదు. ప్రతిదీ కూడా మనం కరెక్ట్ గా చూసుకోవాలి. ఒక శారీ కట్టుకున్నప్పుడు దానికి జ్యువెలరీ కావచ్చు, బ్యాంగిల్స్ కావచ్చు, ప్రతిదీ కరెక్ట్ గా ఉంటేనే ఆ రూపురేఖలు అనేవి వస్తాయి. అండ్ ఇప్పుడు ఈ కాస్ట్యూమ్ వేసుకున్నానంటే ఇది కూడా నాకు ఇంట్లో వాళ్ళే సపోర్ట్ చేస్తారనమాట. అంటే నేను ఇది వేసుకోవాలి, ఇలా ఇలా రెడీ అవ్వండి, ఇలా సజెషన్స్ ఇస్తా ఉంటాను. ఓకే, ఇమానియల్ దాంట్లో నచ్చింది ఏంటిది? మంచితనం అండి. ఫస్ట్ అంటే రెస్పెక్టబుల్ గా ట్రీట్ చేస్తారు. ఒక నార్మల్ పర్సన్ ని కూడా రిసీవింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది మనకి రిసీవింగ్ అన్నమాట. మనం మాట్లాడే విధానం కావాలి. అది చాలా తనలో చాలా ఉంది. ప్రతి ఒక్కరు చిన్న కాదు పెద్ద కాదు, నేను ఈ పొజిషన్ లో ఉన్నాను అని గర్వం అనేది అసలు ఉండదు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి పలకరించినా గానీ మంచిగా రిసీవింగ్ గా మంచిగా మాట్లాడతారు. ఇప్పుడు నేను ఒక నార్మల్ పర్సన్ ని, ఏదో చేసుకుంటా ఉన్నాను, బట్ నాకు అవకాశం ఇచ్చారు కదా, ఇచ్చారంటే మీకు అర్థం చేసుకోవాలి. అంటే అందరినీ కూడా ఎంకరేజ్ చేయాలి అనే ఆలోచన అయితే ఖచ్చితంగా ఉంటుంది అన్న దగ్గర. మళ్ళీ ఇప్పుడు యాక్టింగ్ చేస్తారు జబర్దస్త్ లో, మూవీ ఆఫర్స్ ఏమైనా వస్తున్నాయా? మూవీ ఆఫర్ వచ్చింది, బట్ ఇంకా అది కన్ఫర్మ్ అవ్వలేదు. ఆఫర్ అయితే ఒక వెబ్ సిరీస్ వచ్చింది, ఒక మూవీ వచ్చింది. ఓకే, అసలు ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని మీకు ఇంట్రెస్ట్? అంటే ఇలా అని కాదు, ఏ క్యారెక్టర్ అయినా కానీ బెస్ట్ గా ఉండాలి అని. అంటే కొంచెం ఫోకస్ అయ్యేటట్టు ఉండాలి ఏ క్యారెక్టర్ అయినా కానీ. ఎందుకంటే ఆర్టిస్ట్ అన్నాక ఇక అన్ని క్యారెక్టర్లని ఇష్టపడాలి, అలాగే ఏదైనా పర్లేదు, కాబట్టి ఫోకస్ అవ్వాలి. ఓకే, ఈ షార్ట్స్ లో కూడా ఇప్పుడు కొత్తగా మీరు అన్ని చేస్తున్నారు కదా, పేర్లు పెట్టి టైటిల్స్, ఏం టైటిల్స్ చేశారు ఇప్పటి వరకు? సినిమా బ్యాచిలర్స్ అని ఒకటి చేశాను. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు రీసెంట్ గా మానవత్వం అని, హిజ్రా లైఫ్ అని ఒకటి చేస్తున్నాను. అది మిలియన్స్ లో వెళ్తుంది. అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త సబ్జెక్ట్ స్టార్ట్ చేశాను, తొలి ప్రేమ అని. అది కూడా ట్రాన్స్ కి సంబంధించిందే, తొలి ప్రేమ హిజ్రా లైఫ్ ఆ టైటిల్. దాంట్లో నేనే యాక్ట్ చేస్తున్నాను. హీరో ఎవరు? మళ్ళీ హీరో వచ్చేసి ఫైరోజ్ అని, మన తెలిసిన రిలేటివ్స్ లోనే ఫైరోజ్ అని కడపలో ఉంటారు, తను యాక్ట్ చేస్తున్నారు ఇందులో. ఓకే, అండ్ చాలా వరకు లేడీ గెటప్ ఆర్టిస్టులతోనే యాక్ట్ చేయాలంటే కొంతమంది మొహమాట పడతారు, కొంతమంది ఆర్టిస్టులు మీ షార్ట్స్ లో కూడా పిలిస్తే కూడా రావట్లేదట నాకు తెలిసింది. ఎందుకు, ఏమంటారు వాళ్ళు? మీరు పిలిచే అవకాశం ఇస్తే కూడా మీతోని అంటే ఇలా గెటప్ అయితే నేను రాను, అది ఫోజులు కొడతారట కదా, దీని మీద మీరేమంటారు? అలా అని అనర్లే, కానీ
ఇప్పుడు కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్నా గానీ పక్కననే వాళ్ళ మాటలు కొంతమంది పట్టించుకుంటా ఉంటారు చాలా వరకి. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకళ్ళొచ్చి మనతో యాక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటది. ఏదో ఒకటి చేయాలి, అలా ముందుకు వెళ్ళాలనేసి. కానీ యాక్ట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది తెలియని వాళ్ళుంటారు. మనం హ్మ్. అందరికీ తెలియాలని లేదు గదా! తెలియనోళ్ళేంటంటే కొంతమంది "అరే! వీళ్ళతో చేశావా? అలా ఇలా" అని తప్పుగా మాట్లాడుతుంటారు. మాట్లాడినప్పుడు వీళ్ళకేంటంటే ఇంకా అదే మైండ్‌లో ఉండిపోతుంటది. హ్మ్. అలా నెక్స్ట్ టైమ్ రాకపోవడం ఓకే. అలా జరుగుతుంటది తప్ప, ఇలా అయితే మీరన్నట్టు ఎవరు అనలేదు అట్లా. అనలేదు. అనలేదు. బయట వాళ్ళ మాటలు వినేసి బయట వాళ్ళ మాటలు కొంతమంది వింటుంటారు కదా! ఆ! ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఈ ప్రొఫెషన్‌లో ఉన్నప్పుడు ఏందంటే, ఏ క్యారెక్టర్ వాళ్ళతో చేస్తున్నామా అనేది కాదు. అన్నీ అందరితో కలిసి వర్క్ చేయాలి. చేసేటప్పుడు పక్కనోళ్ళ మాటలు పట్టించుకుంటే అసలు ఈ ఫీల్డ్‌లో ముందుకు వెళ్ళలేము నాకు తెలిసినంత అదే. వరకి. ఓకే. అలా. ఇప్పుడు షార్ట్స్ చేస్తుంటారు కదా! లొకేషన్స్ కూడా ఏమైనా ఇబ్బంది పడతారా ఎక్కడైనా? లొకేషన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే అవును. లొకేషన్స్ వెళ్ళినప్పుడు సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అక్కడ షూట్ వద్దు అనేప్పుడు ఎప్పుడైనా ఇన్సిడెంట్స్ ఎదురయ్యాయా? చాలా వరకి ఎదురైనయి. సడెన్‌గా ఏంటంటే ఒక్కొక్కసారి చెప్పకుండా సడెన్‌గా ఆగిపోతుంటారు క్యారెక్టర్ చేసేవాళ్ళు కూడా. హ్మ్. ఆగిపోయినప్పుడు ఏంటంటే మేకప్ అనేది ఎంత కష్టమో మీకు అవును. తెలిసిందే. ఒక లేడీ గెటప్ వేసుకోవాలన్నా కానీ ఆ మేకప్ ఏంటంటే మినిమమ్ ఒక 1 అవర్ అట్లా పడుతుంది. ఆ మేకప్ వేసుకొని అందరిని క్యారీ చేసుకోవాలి. అంటే అందరికి నేనే చెప్పాలి. ఇంక రాసుకున్నది కావచ్చు. ఇంక ఇలా చేయాలి, అలా చేయాలి. క్యారెక్టర్స్ ఎవరొస్తున్నారు, ఎవరు రావట్లేదు. సడెన్‌గా స్టార్ట్ అవుతది అనంగా నాకు కొంచెం అర్జెంట్ పని పడింది అని అలా చెప్పి వెళ్ళిపోతే నేనప్పుడు కొంచెం ఫీల్ అయిపోతుంటా. అంటే ఇంత మేకప్ వేసుకొనున్నాను. అదే. ఎలా చేయాలి వీడియోస్ అని అదొకసారి ఆలోచిస్తుంటాను. లొకేషన్స్ హ్మ్. ఒక్కొక్కసారి పెద్ద పెద్ద లొకేషన్స్ ఉంటాయి. పెద్ద హౌస్ అవును. కావాల్సొస్తది. అలాంటి టైంలో మళ్ళీ టక్కని సీన్ మార్చి మళ్ళీ వెంటనే మార్చుకుంటా సీన్. అరే! మార్చేసి ఇంకా నార్మల్ హౌస్‌లోనే పెట్టుకునేటట్టు చూసుకుంటా. అలాంటి టైంలో ఇబ్బందనిపిస్తది. ఓకే. అవి గూడా కొంచెం సపోర్టింగ్‌గా వస్తే ఇంకా ముందుకు వెళ్తా వీడియోస్‌లో.